వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే కోరం కనకయ్య. కర్నూలు రేంజ్ డీఐజీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలు. అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించిన కవిత. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఫీజు రియంబర్స్మెంట్పై మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏసీ గదులకు అంకితం అవ్వకుండా ప్రజలను చైతన్యపరచడానికి సాక్షాత్తు ఏడీసీపీ గున్నం రామకృష్ణ, ఏసీపీ దుర్గప్రసాద్, ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగంగా సిఐ, ఎస్ఐ స్థాయి, ఏఎస్ఐ స్థాయి అధికారులు సమస్త పోలీస్ యంత్రాంగంగా రోడ్ల మీదకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఆదేశాలతో వచ్చేశారు. అనతి కాలంలోనే ప్రజలలో 99% చైతన్యం తీసుకురావడంలో విజయం సాధించారు అనటంలో సందేహం లేదు. ఎన్టీఆర్ జిల్లా ప్రజలు సిపి హెల్మెట్ డ్రైవ్ నిర్వహించిన తొలి దశలో విమర్శలు వచ్చిన ఈనాడు ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ముఖ్యంగా యువత పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబుకు జేజేలు పలుకుతున్నారు. నమస్కారం సార్, నా పేరు కే మధుసూదన్ రావు. నేను నిన్న విజయవాడ దుర్గగుడి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళే దారిలో నాకు ఒక వెనకాల నుంచి ఒక కారు వచ్చి గుద్దింది. దాన్ని గుద్దడం వల్ల నేను ఎదురున్న ఆటో మీద పడ్డాను. నాకు హెల్మెట్ ఉండడం వల్ల తలకి ఎటువంటి గాయాలు జరగకుండా ఎటువంటి దెబ్బలు జరగలేదు. నేను చాలా సేఫ్గా ఉన్నాను. సిపి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము హెల్మెట్ని యూజ్ చేయడం వల్ల నాకు ఎటువంటి ఇంజురీ జరగలేదు. మీరు మీ కుటుంబాలతో క్షేమంగా ఉండాలంటే ఈ హెల్మెట్ని ధరించండి. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ శ్రీమతి కవిత ఈరోజు పర్యటించారు. ముందుగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించిన కవిత అనంతరం పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. జనవరి 26 నాడు చెప్తున్నా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, రాత్రి కల్లా రైతుల ఖాతాలలో టింగ్ 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 అని పడ్డాయని ఎక్కడైనా పైసలు మండలానికి ఒక ఊర్లో పడ్డాయి. ఇక వీళ్ళట కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఎందుకోసం రావాలి? మీరేమైనా చక్కనైన పనులు చేస్తే, మీరేమైనా తెలివిగల పనులు చేస్తే, మీరేమైనా నిజాయితీతో పనులు చేస్తే, మీరేమైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారి స్థాయిలో రావాల్సినప్పుడు వస్తారు, అడుగుతారు, కడుగుతారు. అది కాదు విషయం. మీరు అన్ని మోసమే, ప్రతిదీ మోసమే. సింగరేణి కార్మికులకు మోసమే, రైతులకు మోసమే. మన ఇంతో మంది మహిళలు ఉన్నారు. ఏం చెప్పిన మహిళలకు 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం. 18 ఏళ్ళు నిండిపోయా 2500 ఇస్తాం. ఒక్క దగ్గర కూడా ఇవ్వలే. ఒక్క ఊర్లో కూడా కనీసం సర్వే చేసిన పాపం లేదు. మళ్ళీ ఏమన్నంటే ఏమంటారు, ఇగో మళ్ళా దరఖాస్తు పెట్టుకోండి, ఇగో మళ్ళా సర్వే చేస్తాం, ఇగో ఈసారి ఇందిరమ్మ పేరుతో సర్వే, రేపు రాజీవ్ గాంధీ పేరుతో సర్వే, ఎల్లుండి సోనియా గాంధీ పేరుతో సర్వే, కానీ డబ్బులు మాత్రం రావు. ఇదే పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇవాళ అందుకనే మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంది, దాన్ని ఎట్లా ఎండగట్టాలి, తప్పకుండా మనం ఆలోచన చేయాలి. పెద్దపల్లి జిల్లా నిజానికి ఇది తెలంగాణ నెత్తి మీద నీటి కుండ లాంటిది. ఇదే పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాన్ని చేసుకున్నాం మనం. కానీ ఇప్పుడేం చేస్తున్నారు, ఆ కాళేశ్వరంలో మేడిగడ్డ కొంచెం రిపేర్ వచ్చింది కాబట్టి నీళ్ళని చెప్పి మొత్తం తెలంగాణను ఎండబెడుతున్నారు. అంతకుముందు ఇక్కడ కాళేశ్వరంలో, మేడిగడ్డలో, మనం అన్నారంలో, సింగిలలో నీటి మట్టం సంవత్సరం పొడవునా నిలువ ఉంచేది. దాంతో ఏమైంది, మొత్తం పెద్దపల్లి జిల్లాలో నీటి మట్టం పెరిగి రైతులు మంచిగా పంటలు వేసుకొని అద్భుతంగా పెద్దపల్లిలో పంటలు పండించుకున్నారు. కానీ ఇవాళ మేడిగడ్డ బాగలేదన్న పేరుతోని కనీసం నీటి నిల్వ లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లిలో ఇవాళ ఓన్లీ 16 టీఎంసీలకు పడిపోయింది నీటి మట్టం. మరి యాసంగిలో రైతులకు ఎంత గోస అవుతుందో, తాగడానికి ఎంత గోస అవుతుందో, నీళ్లకు పరిశ్రమల పరిస్థితి ఏందవుతుందో ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్న శ్రీధర్ బాబు గారిని, మీరు తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టు వాడొచ్చు అని నిన్నగాక మొన్న మేము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సదస్సు పెడితే 50 మంది తెలంగాణ ఇంజనీర్లు వచ్చి చెప్పింది వాడుకోవచ్చు. మొన్న 12 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా
మేడిగడ్డ ఏమి ఇబ్బంది లేదు, మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని. కానీ వీళ్ళు మాత్రం రాజకీయాల కోసం నీళ్ళు ఇస్తలేరు. నేను శ్రీధర్ బాబు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మేడిగడ్డ లింక్ 1 వాడండి, ఎల్లంపల్లి వరకు నీళ్ళు ఇవ్వండి. ఎల్లంపల్లిని ఇవాళ మీరు ఎట్లా చేసిరంటే కేవలం హైదరాబాద్ కు నీళ్ళు ఇవ్వాల, పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాల, రైతులకు మాత్రం ఇవ్వద్దనే పరిస్థితి తెచ్చిండు. దాన్ని తప్పుడు ఉపయోగం చేయకండి, మంచిగా ఉపయోగించండి. ఏం చెప్పారు శ్రీధర్ బాబు గారు? మన బుల్లెట్ ని పుట్టమదన్నం తట్టుకునే ధైర్యం లేక అడవిగా అబద్ధాలు చెప్పిండు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం నిర్వహించారు. ఎందుకంటే మీరు చూస్తే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు వెంటనే ఈ బకాయిలను చెల్లించాలి. లేదంటే 5వ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఫీజు పోరు పెద్ద ఎత్తున చేయబోతున్నామని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థులకి కట్టాల్సిన 3,900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఇంతవరకు కట్టలేదు. సో 4 క్వార్టర్స్ కి సంబంధించిన ఈ ఫీజు బకాయిల్ని ప్రభుత్వం చెల్లించకపోతే ఆ పేద విద్యార్థులు చదువుకు దూరం కారా? మీకు ఈ విషయం అర్థం కావటం లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దాదాపుగా 7 నెలలు అవుతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం, వసతి దీవెన, విద్యా దీవెన కోసం ₹1 కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గారు పెద్ద చదువులు ఉన్నవారికే కూడా ఎలా చెల్లించుకుంటూ వస్తున్నారో మనం చూసాం. సో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో బకాయిలు ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఆ అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేతులు దులుపుకొని పేద విద్యార్థుల చదువుని దూరం చేసి మళ్లీ ఇతండంగా విచిత్రంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే ఇది చంద్రబాబు నాయుడికి ఇది కొత్త ఏం కాదు, మీరు గతంలో కూడా చూశారు. ఎందుకంటే పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడికి చిరాకు. పేదవాళ్ళు మనుషులు కారనా, వాళ్ళకి చదువు అవసరం లేదనుకుంటారో ఏంటో నాకు తెలియదు. కానీ వైఎస్ఆర్సీ లేదు, కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ, మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే టైంని స్పెండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాం, ఏ సంక్షేమాన్ని అందిస్తాం, ఏ అభివృద్ధిని అందిస్తామని చెప్పిన ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ఆడబిడ్డ నది ఎవరిస్తారు? మీరిస్తారా? చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా? మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా. మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు? ఏం అడ్డం వస్తుంది మీకు అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఎంత దారుణంగా తయారయ్యారంటే, నేను, నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళకి మనం చెప్పింది ఏది చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కేర్లెస్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రవర్తిస్తున్నారో మనకి కూడా పనిచేయట్లేదు. అసలు వీళ్ళు చేసిన ప్రచారం ఎలా ఉంది అంటే, రామానాయుడు గారు సైకిల్ వేసుకొని ఒక ఇంటికి వస్తారు. ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా అది వాట్సాప్ లో తిరుగుతుంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ల వరకు వేలు పెట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తూ సైకిల్లో వచ్చి సైకిల్ కొట్టేస్తే చాలా చేసుకుంటున్నాం. అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈరోజు ప్రభుత్వానికి ఎలా సంక్షేమాన్ని అందించాలి, ఎలా అభివృద్ధి చేయాలని చేతగాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో, మాలాంటి వాళ్ళ మీద ట్రోల్స్ చేయటం, వల్గర్ గా పోస్టులు పెట్టడమో కాదు, ఎలా పని చేయాలో జగన్ గారి దగ్గర క్లాసులు తీసుకుంటే నేర్పిస్తారు. చిన్నవాడైనా, మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని
రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నా కూడా సమర్థవంతంగా అందించి అందరికీ కూడా అన్నలాబట్టి చేయాల్సిన అభివృద్ధి చెయ్యాలి. అంతేగాని బెదిరిస్తే, కేసులు పెడితే, ట్రోల్ చేస్తే భయపడి ఆగిపోతారనుకుంటే మాత్రం అది మీ భ్రమే అని కూడా ఈసారి తెలియజేసుకొని, సో ఫీజు రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్స్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చాలా ఇంపార్టెంట్. ఇది రాజకీయం కాదు, విద్యార్థుల భవిష్యత్తు. దీని మీద దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారు భాజపా హన్మకొండ జిల్లా నూతన అధ్యక్షుడిగా కొలన్ సతీష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం హన్మకొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొలన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ లాంటి పార్టీలో కష్టపడితే గుర్తింపు వస్తుందనడానికి తానే నిదర్శనమని అన్నారు. గతంలో తాను ఏబీవీపీ కార్యకర్తగా పనిచేశానన్నారు. తనకు పార్టీ కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం కల్పించిందని తెలిపారు. తనను నమ్మి రాష్ట్ర నాయకత్వం హన్మకొండ జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే తన ముందున్న లక్ష్యమని కొలన్ సంతోష్ రెడ్డి తెలిపారు. దానికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. పార్టీ రాష్ట్రంలో వేగంగా అధికారం వైపు దూసుకుపోతుంది. జిల్లా అధ్యక్షులను ఎన్నిక చేయడం జరిగింది. ఈరోజు వాతావరణం పండుగ వాతావరణంలాగా ఉంది. మీ అందరితోటి కలుపుకొని నేను మీ సహకారంతో నేను ముందుకెళ్తానని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృష్ణమాచారి గారిని, వారిని నూతనంగా ఎన్నికైన సంతోష్ రెడ్డి గారిని, అదేవిధంగా మండల అధ్యక్షులు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కాబట్టి దయచేసి పరకాల కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన మధుగారు కొంచెం దూరం ఉండాలి. దయచేసి మధుగారు కొంచెం ఒకవేళ వారు రాకుంటే పరకాల రూరల్, పరకాల తర్వాతనేనా నూతనంగా అధ్యక్షుడిని అదేవిధంగా అందరినీ కూడా కోరుతా ఉన్నాము. దయచేసి నాలుగో డివిజన్ సంబంధించిన నాయకులు దయచేసి దాంతో మండల అధ్యక్షులు, జిల్లా పార్టీలు అందరూ కూడా నూతనంగా ఎన్నికైన కొలన్ సంతోష్ రెడ్డి గారిని సన్మానించిన తర్వాత దయచేసి డివిజన్ వాళ్ళకు నాకు ఏ రోజైతే అధ్యక్ష స్థానం ఇచ్చినప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వము నన్ను నమ్మి నాకు అధ్యక్ష స్థానం ఇచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం పార్టీ కోసం సేవ చేసి పార్టీని ఒక స్థాయికి తీసుకురావడానికి కింద కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేయటం మూలానే ఈరోజు ఒక్క కార్పొరేటర్ స్థానం నుంచి దాదాపుగా 10-11 స్థానాలు కార్పొరేటర్లుగా గెలుపొందడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించిండ్రు. అదేవిధంగా నాయకులకు, కార్యకర్తలకు, అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున నేను అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి 8 సంవత్సరాల కాలంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పార్టీ ఈ స్థితికి వచ్చింది. ఈరోజు ఏదైతే కొలన్ సంతోష్ రెడ్డి కూడా దాదాపుగా అంటే 94లో కార్పొరేటర్గా పోటీ చేసిండు. 94లో ఆ రోజు ఏబీవీపీ తర్వాత కార్పొరేటర్గా కాంటెస్ట్ చేసి దాదాపుగా ఇన్ని సంవత్సరాలు కూడా పార్టీని కట్టుబడి ఉండి పార్టీలోనే వండుకుంటూ కార్పొరేటర్ కూడా ఏ విధంగా 2 సార్లు పార్టీ అవకాశం ఇస్తే నిరంతరం కష్టపడి అన్ని పార్టీలు ఒకటున్న ఒక బీజేపీ పార్టీ పోటీ చేసి దాదాపుగా నువ్వా నేనా అన్నట్టు విధంగా పనిచేసిండు. అంటే ఎప్పటికీ కూడా కొలన్ సంతోష్ రెడ్డి నాయకత్వము అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ముందుకు రాకుండా ఇప్పుడు ఏదైతే జనరల్ సెక్రటరీగా నేను అధ్యక్షురాలుగా ఉన్నప్పటి నుంచి కూడా
జనరల్ సెక్రటరీగా నాతో పనిచేసి ప్రతి కార్యక్రమంలో నాకు సహకారం అందిస్తూ ఇక్కడి వరకు వచ్చిండు. ఇన్ని రోజులు వెనకాల ఉండి నడిపిండు, ఇప్పుడు ముందుకు వచ్చి ఈసారి సంస్థాగత ఎన్నికలలో మనం సర్పంచ్లను చాలా వరకు సర్పంచ్ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను గెలిపించుకొని దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రానున్నది ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకొని ఇక్కడ మేయర్ సీట్ను కైవసం చేసుకుంటా అనే నమ్మకంతో నేను నా వంతు కృషి చేస్తూ నేను రానున్న పోరాటం అంతా మన ప్రజల మధ్యలోనే ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ మీ యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంబపల్లి మండలం మేటుకట్లలో దివ్యాంగ పింఛన్ 6,000 రూపాయలు అందించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సమస్యల పట్ల స్పందిస్తూ వారికి ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ ఇచ్చి ప్రతి నెల 10,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నేను 6,000 ఇస్తున్నాను. నేను వచ్చినాక 6,000 చేశాను కదా, అది కూడా నేనే పెంచుకుంటూ వచ్చాను మొదటి నుంచి కూడా. అప్పుడు కూడా 2004లో 400 రూపాయలు ఉంటే అది అప్పట్లోనే 2,000 3,000 చేసాం. అది 6,000 చేశాను ఇలాంటి పిల్లలందరికీ. 3,000 పెంచాం, ఇప్పుడు 6,000 వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఎక్కడ? ఏ సబ్జెక్ట్ ఏంటి? ఏమా? సిఈసి చదువుతున్నావు. ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు. మీ ఇల్లు సొంత ఇల్లు? ఇది సొంత ఇల్లే. ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎంతవరకు కట్టేవాళ్ళు? మీరు ఎంత కట్టేవాళ్ళు? 280 వచ్చేది. ఇప్పుడు 280 నుంచి కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు. ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది. రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు. 130 యూనిట్స్ వాడుతున్నావు. ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర 250 యూనిట్లు మినిమం వస్తుంది. అంటే ఒక 120 యూనిట్లు సర్ప్లస్ వస్తుంది, నీకు మిగులుతుంది. అది గ్రిడ్ తీసుకుంటారు, దానికి 2 రూపాయలు చొప్పున ఇస్తారు. 120 × 2 అంటే 240 రూపాయలు నీకు వస్తుంది. నువ్వు ఇంత మునుపు 270 రూపాయలు కట్టేవాడివి, ఇప్పుడు 240 రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది. ఆ డబ్బులు నీకు ఇస్తారు. అది ఒకటి చేస్తారు. ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇంకేమన్నా నీకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని ఆదుకోవడం. మనవరాలు ఉన్నాయి సార్. మనవరాలు 6 నెలలైంది, పెళ్ళి 4 ఏళ్ళైంది. మగ 2 నెలలు 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినారు సార్. చిన్న బిడ్డలో, నేత బిడ్డలో. ఆ అమ్మకు అన్ని ఇంట్లో ఉద్యోగం ఏదైనా చిన్నది ఉద్యోగం చేసి రాసుకొని చేయించండి. బయట ఉన్నారు సార్. ఒక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి, అది అరేంజ్ చేసేయండి. ఇంటి జాగా అమ్మ మీకు ఇంటి జాగా ఇస్తున్నారు, ఇల్లు కూడా కట్టిస్తారు. ఇంకొక 4,000 ఇస్తారు. ఇది నెలకు ఒక 4,000 వస్తుంది, అంటే 10,000 వస్తుంది అతనికి. జాగ్రత్త చూసుకో. ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నాం, బ్యాటరీది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు. అది కూడా తీసుకొని ఆ పిల్లాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ దొక్క తీసుకొని వెళ్తారు. అది కూడా చేయమని ఆ పాప కూడా చేయమంటున్నాను, చేపిస్తాను. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఇప్పుడు నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్. ఎక్కడన్నా స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ పెట్టండి, ఇమ్మంటాం. అంగన్వాడీలో పెట్టమంటాం, నీకు పెడతారు. ఇల్లు ఇమ్మంటాం, ఇల్లు ఇంటి జాగా ఇస్తాను. నీకు సైకిల్ కూడా ఇస్తున్నా. నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు. నీకు ఒక సైకిల్ ఇస్తున్నా, నువ్వు తొక్కాలని పనిలా బట్టలు వేసుకొని పోవచ్చు, ఊరంతా తిరిగేసి రావచ్చు. సరేనా? అర్థమైందా? తెలివింది. ఎంత ఉంది లెక్క? చేస్తున్నావా? ఓకే, సరేనా? ఓకే, బాయ్. ఇంట్లో చేస్తుంది ఛార్జ్? ఎన్ని యూనిట్లు అవుతుంది? దినానికి ఎక్కడ?
పెట్టేసి ఫ్రంట్ బ్యాక్ రెండు ఉన్నాయి. ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ కూడా వస్తుందా? ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఓకే. అడిషనల్ బ్యాటరీ పెట్టారు, ఇంట్లోనే ఛార్జ్ చేస్తారు. చేశారు. మనకి సోలార్ ద్వారానే సోలార్ కూడా ఫిట్ చేశాను. ఓకే డన్. బాగుందా? ఓకే ఓకే. తగలబడుతున్న మంగళగిరి కొండ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టి ఉండవచ్చని సమాచారం. ఎగువ నుంచి దిగువకు వ్యాపిస్తున్న మంటలు. కొండ దిగువన ఉన్న పురిపాక వాసులు ఆందోళన. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జమా ఉర్దూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో పేదలకు భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు రెహమాన్ జామా, సెక్రటరీ రియాజ్ ఆలీ, దేవి, హరి, బూరాసా, ఆంజనేయ, సందాని, జావిద్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు చెడగం వెంకటేశ్వరరావు, గొల్లపల్లి సురేష్, తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ లక్ష్మీప్రసాద్ నాయకులు సుంకర రాంబాబు, వాగు బలరాం, పైలా విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ నిన్న ముద్రగడ నివాసం వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ట్రాక్టర్తో ముద్రగడ ఇంటి గేట్లను గుద్దుకుంటూ కారును, ఫ్లెక్సీలను ధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదం చేయడం పట్ల పలు అనుమానాలకు దారి తీస్తుందని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, వాగు బలరాం, జవ్విన వీర్రాజు, అల్లం ఆదినారాయణ, రాచర్ల రమేష్, గుండెబెల్లి చక్రం, పట్టా సుబ్బారావు, వాడపల్లి శ్రీను, డేగల చంద్రమౌళి, సిరిపురపు రాజేష్, చిడగం రాజేశ్వరరావు, లోగేష్ శేఖర్, ఈపి రాము, పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు చిడగం వెంకటేశ్వరరావు, గొల్లపల్లి సురేష్, తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ లక్ష్మీప్రసాద్ నాయకులు సుంకర రాంబాబు, వాగు బలరాం, పైలా విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ నిన్న ముద్రగడ నివాసం వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ట్రాక్టర్తో ముద్రగడ ఇంటి గేట్లను గుద్దుకుంటూ కారును, ఫ్లెక్సీలను ధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదం చేయడం పట్ల పలు అనుమానాలకు దారి తీస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, వాగు బలరాం, జవ్విన వీర్రాజు, అల్లం ఆదినారాయణ, రాచర్ల రమేష్, గుండెబెల్లి చక్రం, పట్టా సుబ్బారావు, వాడపల్లి శ్రీను, డేగల చంద్రమౌళి, సిరిపురపు రాజేష్, చిడగం రాజేశ్వరరావు, లోగేష్ శేఖర్, ఈపి రాము, పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. కుటిల ప్రయత్నం ఇది. ఆయన శాసనసభలోనే చెప్పారు, 40,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి మీరు 11 సీట్లతో సరిపోటీ వచ్చింది. రాబోయే రోజుల్లో ఆ సీట్లు కూడా రావు. ఒక ప్రణాళిక ప్రకారంగా మీ పార్టీని సున్నా చుట్టేస్తామని చెప్పని ఆ రోజు శాసనసభలు చెప్పారు. అదే జరిగి తీరుతుంది ఈ రోజున. నేనున్నాను మీకు అనేటువంటి మనోధైర్యం ఇచ్చేటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం గారు. తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. అది ఆదిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తితో చాలా ప్రమాదం ఉంటుంది రాబోయే రోజుల్లో, కాబట్టి ఈయన్ని ఆదిలోనే అడిగి దొక్కాలనేటువంటి ఉద్దేశం మీద ఒక ప్రణాళిక రూపంగా జరిగినటువంటి వ్యవహారంగా మేమందరూ కూడా భావించుకుంటున్నాం. దానికి తోడు పక్కన ఉండేటువంటి పిఠాపురంలో ఉండేటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు కూడా వారి యొక్క ద్వితీయ శ్రేణి నాయకులు కూడా నిన్న శనివారం నాడు రాత్రి జరిగినటువంటి కార్యక్రమంలో భాగస్వాములయ్యి మా యొక్క ప్రియతమ నాయకుడిని బాధ కలిగేలా చేసేటువంటి పరిస్థితి. భద్రరామ గారిని, వారి యొక్క కుటుంబాన్ని కూడా ఎవరైనా హాని తలపడితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పని ఇది హెచ్చరికగా భావిస్తూ మీకు తెలియపరచుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇటువంటి కుటీల కుయ్యత్నాలను కూడా మానుకోవాలని చెప్పి కోరుకుంటూ పత్రికా ముఖం ద్వారా ఈ యొక్క సందేశం మీకు ఇవ్వడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.